ఓకే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ మెయిల్ గురించి నేను బ్రీఫ్ గా చెప్పానండి, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పమ్మా ప్రియా, నమస్తే. హలో సార్. ఎంతమ్మా మీ ఏజ్ ఎంత? ఐఎమ్ 28 సార్. 28. ఏం చేస్తూ ఉంటావమ్మా? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఐటీ. ఓకే ఓకే. చెప్పమ్మా, ఎవరిదమ్మా ఇష్యూ, ఏమైంది? యాక్చువల్లీ నాకు ఒక అబ్బాయితో ఇష్యూ ఉంది సార్. అంటే ఇష్యూ అంటే నా సైడ్ నుంచి ఇష్యూ, తన సైడ్ నుంచి ఇష్యూ ఉందో లేదో నాకు తెలీదు. నేను దీపు అనే ఒక అబ్బాయి చాలా మంత్స్ నుంచి కలిసి వర్క్ చేసుకుంటున్నాం ఒకే కంపెనీలో. రైట్. కానీ ఏమో తెలీదు, తనంటే నచ్చాడు నాకు. ఓకే. తను నాకు నచ్చాడు అండ్ తనకు కూడా నేను నచ్చాను అనిపించింది తనకు కూడా. సో మేమిద్దరం ఒక ఒపీనియన్ తో సరే మనం లివింగ్ రిలేషన్ లో ఉంటే మేబీ ఇంకా కొంచెం ఎక్కువ పరిచయం పెంచుకోవచ్చు, ఎక్కువ ఇష్టాలు తెలుస్తాయి అన్న ఒపీనియన్ తో మేము లివింగ్ రిలేషన్ అనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం అన్నమాట. అదే అగ్రిమెంట్ లో ఏం పెట్టారు? అగ్రిమెంట్ లో ఏముంటుంది అంటే లివింగ్ రిలేషన్ అంటేనే మనుషులు కలిసి ఉంటాం కానీ మనసులు ఎక్కడున్నా కూడా పర్వాలేదు. అసలు అగ్రిమెంట్ అనేది ఎందుకమ్మా? అగ్రిమెంట్ లేకపోతే ఏమవుతుంది అంటే కాదు సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. మనుషులు ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకుంటే అంటే లవ్ లో ఉంటే అది ఆ రిలేషన్ బాగుంటుందన్న కాన్ఫిడెన్స్ ఎవరికి రాదు కదా సార్. సార్ నువ్వు చెప్పమ్మా, నేను చెప్పేవి చాలా ఉన్నాయి. లవ్ చేసుకోవటానికి కూడా మనిషి ఎవరో తెలిసి ఉండాలనా? అంతేనా? మీ ఒపీనియన్ ఏంటి? అర్థం కాలేదు. పెళ్లికి అంటున్నారా? అంటే సార్ ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటి అంటే మనసు ఏంటో మనిషి ఏంటో తెలిసిన తర్వాత మనం ఒక స్టెప్ ముందుకేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న ప్రధానమైనటువంటి థియరీయే అది. ఓకే. సో నాకు ఆ క్లారిటీ వచ్చింది తన దగ్గర నుంచి. సో మేము ఒక 3 months నుంచి లివింగ్ రిలేషన్ లో ఉంటున్నాం. 3 months. 3 months నుంచి. ఓకే. 2 years అగ్రిమెంట్ మాకు. అంటే మేమిద్దరం కలిసి ఉంటాము, గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు, నువ్వు ఎవరితో అన్నా మాట్లాడుకో, నేను ఎవరితో అన్నా మాట్లాడుకుంటా, మన ఇద్దరికి ఇష్టం పెరిగినప్పుడు దెన్ విల్ ఫార్వర్డ్. నేను మాట్లాడుకోవచ్చు, తను మాట్లాడుకోవచ్చు, ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు. ఓకే. అది ఫ్రెండ్ గా కానివ్వండి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా అయినా కూడా కానివ్వండి. అది ఒకటేనా కండిషన్స్? గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు, ఏమన్నా ఎవరితో మాట్లాడుకోవచ్చు, మినిమం టైం డ్యూరేషన్ ఇస్ 2 years. ఒకప్పుడు ఈ అగ్రిమెంట్ బ్రీచ్ అవుతే ఏమవుతుందమ్మా? అంటే నా సైడ్ నుంచి ఓకే అనుకుంటే నేను పెళ్లి దాకా తీసుకుపోదాం అనుకున్నాను సార్. యాక్చువల్లీ ఏంటంటే సార్, నాకు 3 months నుంచి తనతో ఉంటున్నాను కదా, నాకెందుకో తనంటే ఒక ఇష్టం పెరుగుతుంది. తను నాతో ఉండే విధానం కానివ్వండి, బిహేవియర్, వాట్ ఎవర్, ఇష్టం పెరుగుతుంది. అరే వాడు నావాడు అన్న ఒక ఇదిలోకి వచ్చేసాను నేను. నాతో ఉంటూ వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. మరి అనుకున్నారుగా అగ్రిమెంట్ లో మాట్లాడుకోవచ్చు, ఎవరెవరితోనైనా మాట్లాడుకోవచ్చు అనుకున్నారు కదా అగ్రిమెంట్ లో. మాట్లాడుకోవచ్చు మ్యామ్, బట్ ఏమో నాకు ఇష్టం పెరుగుతుంది. మరి అప్పుడు మీరు కదా బ్రేక్ చేసినట్లు రూల్ బ్రేక్ చేశాననే అనుకోండి, కానీ నేను ఒక మంచి వేలో పోతున్నాను కదా. సరే ఓకే. అమ్మాయి అక్కడ ఏం జరుగుతుందో అనుకుంటుంది ఈవిడ. సరే, నెక్స్ట్ ఏంటండి? నాకు తను కావాలి. తను వేరే అమ్మాయితో నాతో మాట్లాడుతూ ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. అంటే అది అగ్రిమెంట్ లో ఉంది కరెక్టే, కానీ నాకు అది నచ్చట్లేదు. ఓకే. నాకు ఖచ్చితంగా తను కావాలి, నాతోనే మాట్లాడాలన్న అదిలోకి వచ్చేసాను నేను. సో మీరు ఏమంటారు, ఆ కండిషన్ లో ఉన్న ఆ క్లాజ్ ని మార్చమంటారా? అంటే మార్చితే నాకే హ్యాపీ సార్, ఎందుకంటే నేను తనని మా పేరెంట్స్ కి ఇంట్రొడ్యూస్ చేద్దామని కూడా అనుకుంటున్నాను. పెళ్లి దాకా తీసుకుపోతే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ లో నేను వచ్చేసా. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటి దాంట్లోనో తాడు బంగారం లేనటువంటిది గాలిలో దీపం లాంటిది. మరి అలాంటి దానికి అగ్రిమెంట్ పెట్టుకున్నారు అంటే కనుక ముందుగానే మీకు ఏదో ఆలోచన ఉండాలి, ఏదో ఒక ఇన్సెక్యూరిటీ గానీ, అపనమ్మకం గానీ, ఈ మనిషి మీద ఒక అభిప్రాయం గానీ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ అనే దానికి వచ్చి ఉంటారు. ఎందుకు అగ్రిమెంట్? లివింగ్ కి అసలు అగ్రిమెంట్ ఎందుకండి మ్యామ్? ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నేను ఒక గర్ల్ గా ఆలోచించాలి కొన్ని పాయింట్స్. ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ 3 months లో కానివ్వండి, 2 years లో కానివ్వండి, నేను ఒకవేళ కన్సీవ్ అయినా కూడా, ఇఫ్ ఇన్ కేస్ ఇంకోటి ఏదైనా దారి వచ్చినా కూడా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, నాకు ఇది ఒక ఎవిడెన్స్. మీకు ఒక సెక్యూరిటీ కావాలి కాబట్టి, అంటే అప్పటికి నీకు ఆ మనిషి మీద ఒక నమ్మకం రాలేదమ్మా లివింగ్ రిలేషన్షిప్ మొదలు పెట్టినప్పుడు? లేదు సార్, రాలేదు. సరే, ఇప్పుడు ఆ నమ్మకం అయితే కనుక బాగా వచ్చింది. నాకు ఆ నమ్మకం వచ్చింది, నాకు వాడు కావాలనిపిస్తుంది లైఫ్ లాంగ్. కాదా, మా అబ్బాయి కావాలి అని అనుకుంటే కనుక అగ్రిమెంట్ ప్రకారం ఆ అబ్బాయి కూడా నిన్ను అంతే కావాలి అని అనుకుంటున్నాడా? మొదట్లో ఎలా ఉన్న అబ్బాయి ఈ రోజు 3 నెలల తర్వాత ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆ మనసు నీ దగ్గర కాకుండా ఎక్కడికి వెళ్ళిందని నీ అభిప్రాయం? అది ఎక్కడికి వెళ్ళిందో
నాకు అర్థం కావట్లేదు కానీ తనకి కూడా ఇంట్రెస్ట్ ఉందని అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉందని మీరే చెప్తున్నారు, మళ్ళీ తను డైవర్ట్ అయ్యాడని మీరే అంటున్నారు. ఒక నిమిషం నాన్న. ప్రియా, నీకు ఖచ్చితంగా ఆ అబ్బాయి మీద అనుమానం అయితే కలుగుతుంది కదమ్మా. ఇదైతే ఖచ్చితంగా అనుమానం ఉంది సో సార్. ఆ అబ్బాయి నేను కాకుండా వేరే పాత్వే చూసుకుంటున్నాడు, ఇక్కడ అగ్రిమెంట్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. మీకు నచ్చినటువంటి అబ్బాయి, ఆ అబ్బాయికి మీకు నచ్చి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో మీరిద్దరు రిలేషన్షిప్ లోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి డైవర్ట్ అవుతున్నాడు అన్నది మీ ఉద్దేశం. అవును. అదేమో వచ్చి ఆ అబ్బాయి లేకుండా నేను ఉండలేకపోతున్నాను, ఆ అబ్బాయి నా వైపే చూడాలి, నాతో పాటే ఉండాలి, దీన్ని తొందరలోనే పెళ్లి వరకు తీసుకెళ్ళాలి అనేదేనమ్మా. అవును, అవును. రైట్ ఓకే ఓకే. సో నాకు ఈ అబ్బాయి మీద నమ్మకం ఉంది సార్, కానీ అవతల అమ్మాయిల మీద నాకు అసలు నమ్మకం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు తెలివైనటువంటి పిల్లలు, ఐటీ జాబ్ చేసేటటువంటి ఇద్దరు యంగ్ ఏజ్ లో ఉండే ఇద్దరు తల్లిదండ్రుల పాత్ర ఏమన్నా ఉందమ్మా ఈ అగ్రిమెంట్ లో గానీ? మీ ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయొద్దు సార్ మీరు, ఎందుకంటే వాళ్ళు మాకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ మాకు ఇచ్చారు. నేను తప్పు చేస్తాను, నేను చేయను. పోనీ మీరు చేస్తారా? ఎప్పటికైనా చేద్దాం అనుకుంటున్నారా? నేను చేద్దామని అనుకుంటున్నా, అంతలోనే వీడు కథలు పడుతున్నారు కదా సార్ వేరే అమ్మాయితో. ఇప్పుడు ఆ కథలు నిజమే అని అంటాడు. ఇప్పుడు మీరు మాట్లాడటానికి, మాకు అతనితో మాట్లాడటానికి అవకాశం ఇస్తారో తెలియదు, కానీ మాకు అతను కరెక్టే అంటాడు, కథలు ఉన్నాయి అంటాడు. మీ పరిస్థితి ఏంటమ్మా? వెళ్ళి కోర్టులో ప్రవేశపెడతారా ఈ అగ్రిమెంట్ ని? లాయర్కి సమర్పిస్తారా? పోలీస్ స్టేషన్ లో పెట్టి కేసు పెడతారా? ఏంటి అగ్రిమెంట్ రాస్తుందని? నా దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి సార్ మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను నేను. సరే బెగ్ చేయక్కర్లేదు నాన్న, బెగ్ చేయక్కర్లేదు, మీకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనమ్మా, ఇవన్నీ నాన్ కల్చర్ అమ్మా. ఇవన్నీ కూడా ఈ ఆధునిక, ఈ పాశ్చాత్యపరమైనటువంటి అనవసరమైనటువంటి కల్చర్ రావటం వల్ల మీరు ఇది ఎంటర్టైనింగ్ కింద తీసుకుంటున్నారో, లేదంటే పెళ్లి అనే సబ్జెక్ట్ మీద మీకు నమ్మకం పోయిందో, తల్లిదండ్రులు కళ్ళు గప్పేసి ఈ చీకటి ప్రయాణాలు ఏంటమ్మా? ఎటుపోతున్నాం మనం? ప్లస్ ఇదే చీకటి ప్రయాణం అనుకుంటే దానికి ఒక అగ్రిమెంటు. ఎందుకు ఆ అగ్రిమెంట్ అన్నది, ఎందుకు రాసుకున్నారు, ఎటువైపు పోతున్నారు అన్నది మీకు మీనింగే తెలీదు. రేపొద్దున నాకు ఏదన్నా ప్రెగ్నెన్సీ వస్తే, రేపొద్దున నేను నా కొడుకు పుట్టిన తర్వాత నా కొడుకు తండ్రి ఎవరన్నా ఎత్తుక్కునే పరిస్థితి వస్తే. ఇప్పుడు అప్డేట్ అవుతున్నాం సార్, అందరం అప్డేట్ అవుతున్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎవరో మొహాలు తెలియకుండా పెళ్లి చేసుకొని విడిపోయే కంటే ముందేంటో మనిషి తెలిసిన తర్వాత పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా సార్. తప్పమ్మ ఇవన్నీ మీరు అప్డేట్ అవటం కరెక్టే, కానీ ఇలాంటి విషయాల్లో అప్డేట్ అవ్వాల్సింది. అమ్మ మనం పెళ్లి అనేటటువంటి సాంప్రదాయ పవిత్రమైనటువంటి బంధానికి దయచేసి దీంతో పోల్చేద్దామా. ఎందుకంటే దాంట్లో ఉండే మీనింగ్, దాంట్లో అర్థం పరమార్థం అనేటటువంటిది నీ వయసు మీలాగా ఆలోచించే అమ్మాయిలకి మీకు అర్థం కావట్లేదు. దాని యొక్క మీనింగ్ చాలా డిఫరెంట్ అమ్మా, దాని పవిత్రత డిఫరెంట్, ఆ బంధం యొక్క బలం డిఫరెంట్. లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటే ఈ రోజు నువ్వు ఉండేదానివా? మీ అమ్మగారు నాన్నగారి జీవితంలో ఆ దీపు అనే అబ్బాయి ఉండేవాడా? ప్లీజ్ సార్, పేరెంట్స్ అసలు ఇన్వాల్వ్ చేయదు దీంట్లో. ఇది నాకు దీపుకి సంబంధించిన విషయం మాత్రమే సార్. ఎక్కడ ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? పెళ్లి అనేది మీ ఇద్దరికి సంబంధించిన విషయమేనా? రెండు కుటుంబాలు కాదా మ్యామ్? ఇప్పుడు ఇద్దరు మనుషులు ఓకే, నేను దాని రెండు ఫ్యామిలీస్ గా దాన్ని పెంచుదాం అనుకుంటుంటే మధ్యలో కదా మ్యామ్ ఇవన్నీ వచ్చినాయి. సరే ఓకేనమ్మా, ఆ కాన్సెప్ట్ నీకు నచ్చట్లేదు, తల్లిదండ్రులు ప్రస్తుతానికి అయితే ఓకే ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇప్పుడు మా అందమైన జీవితం లాంటి ప్లాట్ఫామ్ లేకపోతే కనుక ఎక్కడికి వెళ్ళి ఉండేదాను అమ్మా? నువ్వు చేసేదానివి ఎల్లుండేదానుగా. అమ్మ నాన్న నాకు ఇలా మోసం జరిగిందని ఎక్కడో చోట బాధ చెప్పుకునేదాను కదా, ఎక్కడో చోట ఏడ్చుండేదానుగా. అసలు పేరెంట్స్ దాకా అసలు తీసుకెళ్లే దాన్ని కాదు సార్. ఇలాంటి కథలు ఇలాగే చూస్తూ ఉంటే వాడి పేరు రాసి వచ్చి ఉండేదాన్ని. అతని పేరు రాసి చనిపోయేదానివా? ఖచ్చితంగా. నువ్వు చాలా ఇదిగా ఉన్నావురా నువ్వు. ఓకే ఎనీవే కాదమ్మా, ఇప్పుడు దీపు ఏమంటాడమ్మా? దీపు ఏమంటాడు సార్, అగ్రిమెంట్ మీదే నేను ఫిక్స్ అయి ఉన్నాను, నేను ఎంతమంది అయినా తిరుగుతాను, నాకు నా అవసరం లేదు. సో అగ్రిమెంట్ బట్టే అతను ముందుకు వెళ్తున్నాడు. అది ఓకే. ఇప్పుడు నువ్వు అగ్రిమెంట్ రాసుకోవటం కరెక్ట్ అనుకుంటున్నావు, తప్పు అనుకుంటున్నావు? నేను అగ్రిమెంట్ రాసుకుంది నా తప్పు అని నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. అంతేగాని లివింగ్ రిలేషన్షిప్ గురించి నువ్వే రిగ్రెట్ అవ్వట్లేదు? లేదు సార్, అస్సలు అవ్వట్లేదు. అమ్మ నాన్నకి చెప్పకపోవటం గురించి, వాళ్ళకి తెలియకుండా ఇదంతా నడిపించడం గురించి రిగ్రెట్ అవ్వట్లేదు? లేదు. సరే మాకెందుకు చేసావమ్మా ఫోను? నాకు వాడు కావాలి సార్. విత్ అగ్రిమెంట్ కావాలా, వితౌట్ అగ్రిమెంట్ కావాలా? పెళ్లి ఏ యాంగిల్ లో పోతుందో, విత్ అగ్రిమెంటా వితౌట్ అగ్రిమెంటా నాకు తెలియదు, కానీ వాడు కావాలి సార్, అంతే. నా దగ్గర ఆన్సర్ లేదు. వాడు ఏమన్నా వస్తువా అమ్మా? అదేమన్నా చాక్లెటా బిస్కెట్ అమ్మా? కావాలి అని మీరు ఐటీ ఇంత ఉద్యోగం చేస్తూ కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు. సరే ఆ కాన్సెప్ట్ లోకి మనం వెళ్ళొద్దు. నీ పాయింట్ నీది కరెక్ట్, మా పాయింట్ మాది కరెక్ట్. కాబట్టి నీ పాయింట్ ప్రకారం నువ్వు మాకు ఫోన్ చేసావు, మేము మీకు ఫోన్ చేయలేదు. సో అంటే నువ్వు ఒక సమస్యతో మా దగ్గరకు వచ్చావు, మేము రాలేదు. కాబట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి ఆ అబ్బాయి ఒపీనియన్ ఏంటో ఫస్ట్ కనుక్కుందాం. ఫోన్ కలపమ్మా.
ఓకే సార్, ఆ, మీరు సో- ఏం మాట్లాడతారో తెలియదు సార్, ప్లీజ్ వాళ్ళని ఒప్పించండి. ఓకే చూద్దాంలే తల్లి, ఒకసారి ఫోన్ అయితే కలుపు. మీ జర్నీ 3 months ఏనండి స్టార్ట్ అయ్యి. 3 months, ఓకే 3 months. ఓకే, ఒకసారి కనెక్ట్ చేయండి అతనికి, విషయం చెప్పండి ప్రియా, ఓకే విషయం చెప్పి కనెక్ట్ చేయండి. ఓకే. ఏం చెప్తాం ఇలాంటి అంశాల్లో, ఏం మాట్లాడుతాం వాళ్ళకి? నాకు అర్థం కాలేదండి, తను మెయిల్లో కూడా అదే పెట్టింది కళ్యాణ్ గారు. నాకు అతను దక్కకపోతే ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్షిప్ ని పెద్దవాళ్ళు కాదు, మామూలుగా ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఎవరు ఖండించినా కూడా కోపాలు వస్తున్నాయమ్మా. అతను తప్పేంటండి? చూడండి ఎలా మాట్లాడుతుందో, అసలు తప్పు లేదంటోంది, పేరెంట్స్ కి చెప్పకూడదు అంటోంది. కాల్ హోల్డ్ పర్ హై. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. హలో యా ప్రియా చెప్పు. రేపు ఒక 5 minutes 10 minutes నా కోసం ఏమైనా టైం ఇవ్వగలవా? యా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. ఎప్పుడు మీటింగ్ లోనే ఉండు, నువ్వు మీటింగ్ లో ఉండు, ఇంకొక అమ్మాయితో ఉండు, ఇలాంటి కథలే పడు. నేను నీకోసం చస్తుంటే ఇక్కడ. ఏమైంది నీకు ఇప్పుడు? నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈ రోజు నేను మీటింగ్ కి వెళ్తున్నాను, ఒక ఫ్రెండ్ ని కలుస్తున్నానని చెప్పి. అరే ఇప్పుడు లంచ్ టైం లో మీటింగ్ ఏంటి నీకు? నేను ఆల్రెడీ చెప్పాను నేను వెళ్తున్నానని, నువ్వు కూడా వెళ్ళు అని కూల్ గానే చెప్పావు కదా, ఏమైంది ఇప్పుడు సడన్ గా నీకు? దీపు, నాకు నీ అంత కూల్ గా నటించడం రాదు దీపు, ప్లీజ్. నెక్స్ట్ నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పి అర్జెంట్ గా కాల్ కట్ చేసి, నేను చాలా ఇప్పుడు బిజీగా నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఒక్కదానే కాల్ లో లేను. నేను మన ఇష్యూ ఇంకొక ఇద్దరి దగ్గరికి తీసుకొని వెళ్ళాను. ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది? ఇంకొకరి దగ్గర తీసుకెళ్తావు ఏంటి? అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏం దీపు చేస్తావు? ఒకటి చెప్పు, నేనంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టం అంటే ఇష్టం లేకుండా ఎందుకు కలిసి ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం చెప్పు. కదా, మరి నేను ఇష్టం అన్నప్పుడు వేరే ఇంకొక అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు? వేరే ఇంకొక అమ్మాయితో మాట్లాడితే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మనం అనుకున్నాం కదా ఆల్రెడీ కాంట్రాక్ట్ లో ఏమనుకున్నాం, ఒకరి పర్సనల్ లైఫ్ లోకి ఇంకొకరు ఎంటర్ అవ్వకూడదని రాసుకునే వచ్చాను కదా ఇందులోకి. రాసుకొని వచ్చాను దీపు, కానీ నువ్వంటే నాకు ఇష్టం అవుతుంది దీపు. నువ్వు ఇలా ఎమోషనల్ గా అనవసరంగా మాట్లాడు. నువ్వు ఎమోషనల్ గా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది, కామెడీగా ఉండదు నువ్వు మాట్లాడు. అంటే నాతో ఇప్పుడు ఎమోషనల్ గా ఉండవు, ఇంకొక అమ్మాయితో ఎమోషనల్ గా ఉంటావు నా ముందు. అది నేను చూస్తూ ఉండాలి. నేను మాట్లాడచ్చా ప్రియా? నేను మాట్లాడచ్చమ్మా? దీపు, సార్, దీపు సార్ చెప్పండి సార్. హలో నాన్న, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నాతో పాటు సీనియర్ యాంకర్ జయ గారు ఉన్నారు. మేము అందమైన జీవితం అనే వేదిక నుంచి మాట్లాడుతున్నాము. ఓకే, సో బేసికలీ ఏంటంటే ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టాలనో థ్రెట్ చేయాలనే ఉద్దేశం కాదు. ఇది ఒక సానుకూలమైన వాతావరణంలో ఏదైనా ఇష్యూని రిజాల్వ్ చేసేటటువంటి మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రోగ్రామ్. సో ఇక్కడ నువ్వేమి అవమానకరంగానో లేదంటే ఇబ్బందికరంగానో ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రియా ఏమొచ్చి 3 points చెప్పిందన్న. ఏంటంటే మీరిద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఆ లివింగ్ రిలేషన్షిప్ ని విత్ అగ్రిమెంట్ గా ముందుకు తీసుకెళ్లటం గురించి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ అగ్రిమెంట్ లో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎవరితో అన్నా మాట్లాడచ్చు, తను ఎవరితో అన్నా మాట్లాడచ్చో ఇంకా ఏమున్నాయో మాకు తెలీదు. కానీ ఇప్పుడు ఆ అగ్రిమెంట్కి భిన్నంగా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్, ఆ అగ్రిమెంట్ భిన్నంగా ఈరోజు మీరు వేరే ఒక అమ్మాయితో మాట్లాడటం అన్నది ఈ అమ్మాయి సహించలేకపోతుంది. తన ప్రేమ అనేటటువంటిది నిజమా, మీరు ప్రేమించటం అన్నది నిజమా అబద్ధమా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ తన మనసులో ఏర్పడింది. సో తను ఏంటంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా ఎవరితోనైనా రిలేషన్షిప్ లోకి వెళ్ళొచ్చు వైల్ వీఆర్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు. ఒకళ్ళు ఎవరైనా ప్రేమించవచ్చు, వాళ్ళ గురించి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి సరిపోరు ఒకరికొకరు. దట్స్ ద పాయింట్ ఇన్ అవర్ కాంట్రాక్ట్ యాక్చువల్లీ. సో మాట్లాడుకోవటం వరకే కాదు, ఈ పాయింట్ అయితే మాకు ప్రియా చెప్పలేదు, వేరే సంబంధాలు కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. యా అవును సార్, అదే ఉంది కాంట్రాక్ట్ లో. మరి మీదేమంటారు? మీరు ఆల్రెడీ ఉంటున్న మీ జర్నీని ఏమంటారు? మీదేమంటారండి? లివింగ్ రిలేషన్షిప్ అండి. ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉండేటటువంటి వాళ్ళు ఎన్ని లివింగ్ రిలేషన్షిప్స్ లో అయినా వెళ్ళొచ్చు. ఒకళ్ళ లైఫ్ ని ఇంకొకళ్ళు కమాండ్ చేయడానికి, రిస్ట్రిక్ట్ చేయడానికి ఇష్టపడినప్పుడే కదా సార్ ఇలాంటిది ఎంచుకుంటాం. మ్యారేజ్ చేసుకుంటే ఒకరి మీద ఒకరు డిమాండ్ చేసుకుంటారు, లవ్ ఉంటే ఒకరి మీద ఒకరు డిమాండ్ చేసుకుంటారు. ఇక్కడ ఎమోషనల్ గా ఫీల్ అవడానికి తావే లేదు సార్. అసలు ఎమోషనల్ గా ఫీల్ అవ్వకూడదు. వీఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారు కదా, అలా అన్నమాట. ఏంటది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్? అదొకటి. అదేంటి, దానికి లివింగ్ రిలేషన్షిప్ కి తేడా ఏంటి? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే సార్ ఉన్న ఫ్రెండ్స్ తో ఏమైనా చేసుకోవచ్చు, లివింగ్ రిలేషన్ అంటే కొత్త మనుషులతో ఏమైనా చేసుకోవచ్చు. ఈ చేసుకోవటాలేంటమ్మా, చేసుకోవటాలేంటో, ఏమైనా చేసుకోవటాలేంటో, ఏం మాట్లాడుతున్నారు తల్లి? మ్యామ్ మీకు చెప్పాలంటే ఇండైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు, బట్ డైరెక్ట్ గా చెప్తేనే మీకు అర్థం అవుతుంది కదా మ్యామ్. పర్వాలేదమ్మా అమ్మా. కాదు దీపు, ఒక నిమిషం నాన్న. ఈ అగ్రిమెంట్లు, ఈ లివింగ్ రిలేషన్షిప్, ఇంకోటి ఏదో అన్నారు ఏంటి, ఫ్రెండ్స్ ఫర్ బెనిఫిట్ ఏంటో, ఈ భయంకరమైనటువంటి భాష మాకు అర్థం కావట్లేదు, ఉన్న బుర్రలు కాస్త పోతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ఈ అమ్మాయి అంటే నీకు అగ్రిమెంట్ రాసుకున్న ముందు కానీ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కానీ
ప్రియా అంటే నీకు ఒక ఇష్టము ఒక ప్రేమ అనేది ఉందా లేదా? ఉంటే ఎక్కడ ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఆ ప్రేమ కాస్త ఏమైంది? ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ మొదలవుతే కనుక ఆ అమ్మాయి ఏమంది అనుకుంటే కనుక ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యి ఒక నమ్మకం ఏర్పడితే కనుక అది పెళ్లి కింద మార్చుకుందామని ఆ అమ్మాయి అంది. నీకు కూడా అదే ఉద్దేశంతో మొదలు పెట్టావా, లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎల్లకాలం లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగే ఉండాలనే అభిప్రాయంతో వేరే ప్లాట్ఫామ్ దొరికేంత వరకు ఇందులో కంటిన్యూ అవుదాం, తర్వాత అందులోకి దుంకేద్దాం అనుకున్నావా? అయ్యో సార్, అసలు నేను ఆ టైప్ లో అసలు ఆలోచించడం కూడా ఆలోచించలేదు సార్. సార్. నీ అభిప్రాయం చెప్పు. ఫ్రమ్ ద డే వన్ నాకు ఆ అమ్మాయి మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎటువంటి ఫీలింగ్స్ కూడా లేవు. ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు సైన్ చేసే అగ్రిమెంట్ లో దీపు? ఫీలింగ్స్ లేవు కాబట్టి ఆ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా ప్రియా. ఫీలింగ్స్ లేకుండా నువ్వు నాకు అలర్జీ చెప్తావా? ఫీలింగ్స్ లేకుండా నువ్వు నాకు ఐ మిస్ యూ చెప్తావా దీపు? ఓహో, లివ్ ఇన్ రిలేషన్ లో అది ఉన్నా కూడా ఐ I లవ్ యూ don't mean చెప్పుకోవచ్చు. it actually. I don't mean it. ఇది ఒక లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి నీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. నేను దాని ప్రకారం ఒక మ్యూచువల్ కన్సెంట్ తోటి ఇద్దరం సైన్ చేసుకున్నాం. దాని ప్రకారం నడుచుకోకుండా మళ్ళీ మధ్యలో ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు? దీపు నాకు తెలియదు దీపు, నాకు నువ్వు అంటే ఇష్టం పెరుగుతుంది. నేను ఏం చేయమంటావు? మన ఇద్దరి రిలేషన్ బాగుంటే మా పేరెంట్స్ కి చెప్దాం అనుకున్నా దీపు. సో చూడు, నువ్వు మాట్లాడుతుంటే అది చాలా సిల్లీగా ఉంది. ఎందుకంటే నీకు గర్ల్స్ కన్నా బాయ్ బెస్టీస్ ఎక్కువ. ఒకేసారి నలుగురితో వీడియో కాల్ చాట్ చేయడం, లేకపోతే ఒకేసారి నలుగురితో చాట్ చేయడం, ఇవన్నీ నేను పక్కన అబ్జర్వ్ చేశాను. అండ్ అప్పుడు నేను ఎప్పుడైనా క్వశ్చన్ చేశానా నీకు? నీతో ఉన్న లివింగ్ రిలేషన్ లో నేను వాళ్ళతో లేను దీపు. నేను ఎప్పుడైనా నీ పర్సనల్ విషయంలో క్వశ్చన్ చేశానా? క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ చేయలేదు, నువ్వు నాకు క్వశ్చన్ చేయలేదు. ఓకే, నేను క్వశ్చన్ చేయట్లేదు, చెయ్యను కూడా. కానీ నా పాయింట్ ఏంటంటే మన అగ్రిమెంట్ పక్కకు పెడితే నాకు నువ్వు అంటే ఇష్టం పెరుగుతుంది. దాన్ని ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు? దానికి నేనేం చేయను. నువ్వు అనవసరంగా ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటే నా తప్ప అది. మీరు ఒక 2 years అగ్రిమెంట్ పెట్టుకున్నారు కదండి, ఒక 2 years కలిసి ఉండాలనుకున్నారు ప్రియా అండ్ మీరు. 2 years తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? తనకైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని, మరి మీరేమనుకున్నారు అది చెప్పండి. నేను స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయి మీద పెళ్లి ప్రేమ ఇలాంటి అభిప్రాయాలు లేవండి. యాక్చువల్లీ లేవు. అది 2 years తర్వాత ల్యాప్స్ అయిపోతుంది. ఆ తర్వాత నేను నా లైఫ్ జర్నీ నాది, ఆ అమ్మాయి లైఫ్ జర్నీ అమ్మాయిది. మరి ఇది చెప్పారండి, ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు మీరు చెప్పారా అమ్మాయికి, నువ్వు నా మీద ఏమైనా ఫీలింగ్స్ డెవలప్ చేసుకున్నావేమో, పొరపాటున అలాంటి పిచ్చి పని చేయొద్దు, నాకైతే మాత్రం నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ప్రేమ లేదు, పెళ్లి కాస్త అసలు కల్లో కూడా ఊహించుకోద్దన్న చెప్పారా సంతకం పెట్టే ముందు మీరు? అగ్రిమెంట్ ఇస్ డైరెక్ట్లీ రిప్లికేటింగ్ దట్ సార్. యాక్చువల్లీ అగ్రిమెంట్ లో ఉన్నదే అది. ఫీలింగ్స్ ఉండవు. విత్ జస్ట్ మనం గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం. ఇందులో లవ్, ఎమోషన్స్, పెళ్లి లాంటి చెత్త గోళ ఇవన్నీ నా దగ్గర తీసుకురావాలి. చెత్త గురించి మాట్లాడుతున్నావా? నాతో ఉంటూ ఆమెమో కన్సీవ్ అవుతుందాక మాట్లాడింది. అగ్రిమెంట్ కన్సీవ్ అయితే నాకు అదొకటి ఉంటుంది ప్రూఫ్ అని. నేను ఇవన్నీ యాక్చువల్లీ నమ్మను. పెళ్లి గిల్లి ఇవన్నీ చెత్త, కానీ శారీరకపరమైన సంబంధం అయితే పెట్టుకోవచ్చా? అది వాళ్ళ మెచ్యూరిటీని బట్టి బేసే ఉంటుంది సార్. యాక్చువల్లీ ఏం మెచ్యూరిటీ అయ్యా? పెళ్లి గిల్లి ఇవన్నీ చెత్త అనుకునేటటువంటి వాళ్ళకి ఏం మెచ్యూరిటీ ఉందని మనం మాట్లాడాలి ఇక్కడ. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. అగ్రిమెంటు ఇదంతా కూడా సమాజం ఎంత భ్రష్టు పట్టిపోయిందో అన్నది ఇప్పుడు మళ్ళీ అర్థం అవుతుంది మనకి. ఇవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు ఈ రోజు ఆ అమ్మాయి నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, నువ్వే జీవితం అని అనుకుంటుంది. ఇంకొక మాట కూడా అంది, ఒకప్పుడు మీరు లేకపోతే కనుక తన జీవితంలో మీరు చాలా నచ్చారంట, మీ చనిపోయేంత వరకు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేంత వరకు కూడా ఆలోచిస్తుంది ఆ అమ్మాయి. ఇప్పుడు మీరేమంటారు? మీరు రాసినటువంటి అగ్రిమెంట్కి ఒక సైంటిఫిక్, ఒక లీగల్, ఒక సోషల్, ఒక మోరల్, ఎటువంటి వాల్యూస్ లేవు. అది ఒక చిత్తు కాగితం కంటే వేస్ట్. అది పక్కన పెట్టండి. ఈరోజు ఇద్దరు మనుషులు, 2 మనసులు, 2 మనస్తత్వాలు, మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని ఆ అమ్మాయి అనుకుంటుంది. తల్లిదండ్రులకు తెలిసినా తెలియకపోయినా అది వేరే విషయం. వాళ్ళకి ఎప్పుడు చెప్పాలి చెప్పకూడదు అన్న తర్వాత చూద్దాం. ఈ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, నీ మనసులో ఉద్దేశం ఏంటి అది చెప్పు. నాకు అమ్మాయికి ఎటువంటి ఫీలింగ్స్, ఈ మధ్యలో ఏం జరిగింది అనేది నాకు అసలు అయితే ఒక్క ఐడియా కూడా లేదు. నేనైతే చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఐడియా లేకుండానే 3 నెలల పాటు అమ్మాయితో జర్నీ చేసావా? నిజంగా ఏ ఉద్దేశంతో అమ్మాయితో పాటు ఒక రూమ్ లో ఒక షేర్ చేసుకున్నారు? క్లియర్ గా నువ్వు అదంతా తీసుకెళ్లి బయట పెట్టి రచ్చరచ్చందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. రచ్చమాట తప్పు పక్కన పెట్టండి. ఇక్కడ ఈ రోజు కూడా మాకు కూడా ఒక హక్కు ఉంది. ఆ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా అమ్మాయిని కాపాడవలసినటువంటి హక్కు మా మీద ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఆయన ఈరోజు దానికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ లేదు అంటూ ఒకే ఇంట్లో ఉంటూ ఒకే షేర్ చేసుకుంటూ
ఆ అమ్మాయి చేసిన తప్పే. అసలు ఒక ఆడపిల్లలు తల్లిదండ్రులు కళ్ళు గప్పి ఒక ముసుగులో ఇలాంటి అంశాలను నడిపించడం అనేది తప్పే. ఇప్పటికైనా మీ అమ్మాయి కనువిప్పు కలిగిందని అనుకుంటున్నాను. కాబట్టి ఆ అమ్మాయి అగ్రిమెంట్ మాట పక్కన పెట్టి అతను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నా శీలాన్ని కూడా అతనికి అర్పించండి, కానీ నన్ను కాపాడండి అనుకుంటూ మా దగ్గరికి వచ్చింది ఈరోజు. సో అగ్రిమెంట్ మాట పక్కన పెట్టండి. ఏంటి మీ ప్రయాణం యొక్క మీనింగ్ చెప్పండి, దానికి ఒక పేరు పెట్టండి. దీపు ఈ 3 months లో ఎంత మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటావు దీపు? నేనేమన్నా అన్నానా? అది మనసులోంచి రావాల్సిన లవ్ అది. నువ్వేదో లవ్ చేద్దామని చెప్పేసి నేను బలవంతంగా లవ్ చేయలేను కదా. మెచ్యూరిటీ ఉంటే సెక్షువల్గా కలుస్తాం, మెచ్యూరిటీ లేకపోతే దూరంగా ఉంటాము. ఈ రోజు నేను వేరే అమ్మాయిని కలవచ్చు, మాట్లాడచ్చు, ఇక్కడ ఐ లవ్ యూ చెప్పొచ్చు, అక్కడ కూడా ఐ లవ్ యూ చెప్పొచ్చు అన్నట్టుగా ఏదో చాలా మెకానికల్గా చాలా ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నాను అన్న. ఏమన్నా అమ్మాయికి కూడా ఈ విషయం తెలుసు సార్. సార్ మీ ముందు ఇంత సాఫ్ట్ గా ఉంటాడు సార్, అందరి ముందు అలా ఉండడు. నువ్వు ఎలా ఉన్నా రియాలిటీ బయట పెట్టి చాలు. ఏంటి రియాలిటీ? రియాలిటీ ఏంటి? నాకు ఒక అమ్మాయి అంటే లవ్ అనిపించింది, నేను ఆ అమ్మాయితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నీ మీద ఇప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేదు. ఇద్దరు వర్జన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చేసిందే ఒక పిచ్చి పని. సరే, ఆ పిచ్చి పని సంగతి ఈరోజు డిస్కషన్ చెయ్యొద్దు మనం. ఇప్పుడు ఆ అబ్బాయి అయితే కనుక ఖచ్చితంగా నీ మీద ఎటువంటి ప్రేమ లేదు, పెళ్లి మాట దేవుడు ఎరుగాను అంటున్నాడు. ఏమంటాను? కాదు సార్, ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాలి. నాలో లేని క్వాలిటీస్ ఏంటి, ఇప్పుడు తనకి నచ్చిన అమ్మాయిలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? అంటే నేను ఓన్లీ బాడీ రకంగానే కావాలి, మనసు రకంగా అవసరం లేదా? దీపు, అమ్మాయికి ఉన్న ఒక్క క్వశ్చన్, అది నువ్వు క్లారిటీ ఇవ్వాలి. వేరే అమ్మాయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మీద ప్రేమ పోయింది అన్నట్టు ఈ అమ్మాయి అనుకుంటుంది. నువ్వేమంటున్నావు? మొదటి నుంచి ప్రేమ ఉంది, మధ్యలో పోయిందా, లేదంటే మొదటి నుంచి ప్రేమ లేదా? ఆ అమ్మాయి మీ దగ్గరికి ఏ ఉద్దేశంతో వచ్చిందో నాకు తెలియదు కానీ సార్, షీఈ్ నాట్ మెంటల్లీ స్టేబుల్. మీ కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపించేసండి ఆ అమ్మాయిని. ఈ అమ్మాయిని మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తాం. నువ్వు ఆ అమ్మాయితో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకో అమ్మాయి ఎవరో ఉందిగా, ఆ అమ్మాయితో మళ్ళీ ఫ్రెష్గా లివింగ్ రిలేషన్షిప్. ఆ అమ్మాయి తర్వాత ఆ అమ్మాయి కూడా ఇదే బాటను వస్తే ఆ అమ్మాయికి కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయాలా? ఇదేనా నా పని? మరి నువ్వు మెంటలీ స్టేబులా? నా కోపం వస్తుంది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడు నువ్వు మెంటలీ స్టేబులా? పిచ్ అగ్రిమెంట్లు రాసుకుంటూ అమ్మాయిని మోసం చేయడం కాదా ఇది? అగ్రిమెంట్ రాసిన తర్వాత ఆ అమ్మాయి మేజర్ అయి ఉంటే సైన్ చేసింది కదా సార్. అక్కడ మెంటల్లీ స్టేబుల్ అయితే అప్పుడు ప్రేమిస్తున్నాననే వాతావరణాన్ని క్రియేట్ చేసావు. ఈ ప్రేమ కాస్త పెళ్లికి వెళ్తుంది అనేటటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసావు. ఏది లేకపోతే ఆ అమ్మాయి ఏమైనా పిచ్చిదా? భార్యాభర్తల సంబంధం గురించి సంతకం పెట్టింది దాని మీద. ఆ అమ్మాయి అనుకుంటే కనుక నీ ఒక్కడితోనే చేయాలి అలాంటి పనులు? ఎవరితోనో చేయొచ్చుగా. అంతకుముందు మీరిద్దరు కొలీగ్స్గా ఉన్న ఇద్దరు ఒకరికొకరు నచ్చారు, ప్రేమ డెవలప్ అయిన తర్వాత పిచ్చోళ్ళలాగా అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ని నువ్వు డిస్క్వాలిఫై చేసి నువ్వు వేరే అమ్మాయితో వెళ్తున్నావు. ఇది వాస్తవం. డిస్క్వాలిఫై కాదు సార్, దాంట్లో ఉన్న రూలే అది. అమ్మాయికి నిజంగా పాప ఆలోచన లేదు కాబట్టి అలాంటి రూల్ పెట్టి నీతో ముందుకు వెళ్ళింది. మా ముందు డిస్కస్ చేసినంత ఇదిగా మీ అమ్మ నాన్నతో మాట్లాడగలవా? మీ అమ్మ నాన్న ఎదురుగుంటా పెట్టుకుని ఈ అమ్మాయిని ఎదురుగుంటా పెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా నీకు? పేరెంట్స్ దాకా ఎందుకు వెళ్తాం సార్? ఆ అమ్మాయి తీసుకెళ్లకుండా పీకల లోతు వల్ల ములిగింది. ఆ అమ్మాయి ఎలాగ తీసుకెళ్దని చెప్పి నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు. ఇదే మీకున్న దారి. యాక్చువల్లీ 2 weeks క్రితం నుంచి నా లవ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నాను, తను కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఉన్నట్టుండి అప్పుడు ఏ రకంగా ఎంకరేజ్ చేసా అంటున్నావు నువ్వు నన్ను? నేను ఈ రోజు వచ్చే మీటింగ్ గురించి నీకు తెలీదా? నేను ఈ రోజు మీటింగ్ గురించి బక్వాస్ మాట్లాడకు దీపు. లవ్ గురించి మాట్లాడేటప్పుడు లవ్ గురించే మాట్లాడు, ప్రొఫెషనల్ పర్సనల్ తీసుకురాకు. నేను మీట్ అయ్యేది ఐషు మీట్ అవుతున్న సంగతి నీకు 2 weeks నుంచి ఆఫీస్ మీటింగ్ అన్నావు, ఇప్పుడు ఏం చెప్తున్నావు ఐషు మీటింగ్ అంటున్నా? 2 weeks బ్యాక్ ఐషు అనేటటువంటి అమ్మాయి ఉందనేది అంశం నీకు చెప్పాడంట, నువ్వు ఒప్పుకున్నావంట. ఈ రోజు మీటింగ్ గురించి కూడా తెలుసంట. ఏంటి ప్రియా, తను చెప్పేది కరెక్టేనా? సార్ నాకు తెలుసు అన్న విషయం కరెక్టే, కానీ ఇది మరీ ఇంత లోతుగా దిగుతారని నాకు తెలియదు కదా. ఏంటమ్మా ఈ లోతులు, ఈ కొలతలు ఏంటమ్మా? టేపులు పెట్టి కొలుస్తారా ఏంటి? ఎంత లోతు అన్నది అతను చేసేది. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ తనకి తెలుసు, తన ఫ్రెండ్స్ నాకు తెలుసు. అలా అని ప్రతి ఒక్కరికి లింక్ పెట్టుకోలేము కదా సార్. అమ్మా ఒక్క నిమిషం ప్రియా, నువ్వు ఒక 2 నిమిషాలు ఆగు. అసలు దీపు ఫైనల్ గా ఏం చెప్తాడు అన్నది ఒకసారి మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాం. దీపు, నువ్వు ఫైనల్ గా ఏం చెప్తావు అన్నది నువ్వు చెప్పు నాన్న. నేను ఆల్రెడీ ఒక సోల్మేట్ ని ఫైండ్ చేశాను సార్. నేను ఆ అమ్మాయితో ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రియా తోటి నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఆ అమ్మాయికి ఆల్రెడీ అది క్లియర్ గా తెలుసు కూడా. తెలిసి నా మీద ఎందుకు ఫీలింగ్స్ పెట్టుకుందనేది నాకు అర్థం కావట్లేదు. నీ సోల్మేట్ తో నీ జర్నీ ఎంతకాలం బట్టి బాబు? 1 month కన్నా ఎక్కువ అవుతుంది. నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. తను క్రష్ గా ఉండేది. ఈ రోజు కలిసి మాట్లాడుతుంటే
సంథింగ్ ప్రపోజ్ చేద్దాం అని చెప్పేసి ఆ థాట్ లో ఉన్నాను. ఇప్పుడేమో కాల్ చేసిన సరే తర్వాత మూడ్ అంతా డిస్టర్బ్ అయింది. ఆ కథ ఏమవుతుంది అన్నది భగవంతుడికి ఎరుక. నీ తలరాత ఆ అమ్మాయి తలరాత. ఫైనల్ గా ఈ అమ్మాయి విషయం గురించి ఏమంటావు? ప్రియా విషయం గురించి ఏమంటావు? ప్రియాకి నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఇప్పుడు వరకు. ఇప్పుడు రమ్మన్నా రావు. ఇప్పుడు బలవంతంగా ఒకరి మీద లవ్ అనేది పుట్టదు కదా, నీకే తెలుసా ఫ్యాక్ట్. సో ఆ అమ్మాయికి పుట్టింది, నీకు పుట్టలే. యా, నాకు స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయి మీద ఎటువంటి లవ్ ఇలాంటి ఫీలింగ్ అనేది లేదండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఈ రోజు? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మరి నువ్వు అమ్మాయితో చాలా కార్యక్రమాలు నడిపించావు, ఏం చేద్దాం? సార్ ఆ అమ్మాయి చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తుంది. ఆ అమ్మాయి చాలా మెచ్యూర్డ్. త్వరలోనే మర్చిపోవడం కూడా ఈజీగా జరుగుతుంది. అమ్మాయికి కొంచెం మర్చిపోయేలా మాట్లాడితే మూవ్ ఆన్ అవడానికి కూడా రెడీగా ఉంటుంది. ఈ అమ్మాయిలకి బుద్ధి లేదు, నీకు ఈ జ్ఞానం లేదు. సరే అంతేనా? ఇంకేమైనా చెప్పేది ఉందా? అంతే సార్, దట్స్ ద ఫైనల్ థింగ్. ఏమైనా స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? మరి ప్రియా ముందుకెళ్తుంది, మరి అది పోలీస్ స్టేషన్కి వెళ్తుందా, లాయర్ని కలుస్తుందా, వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి నీ ఆఫీసులో కూర్చోపెడతా, ఏమైనా చేయొచ్చు. మరి వాటన్నిటికి మరి మీరు రెడీయా? యా సార్, నేనైతే నా పాయింట్ కి స్టిక్ అయి ఉంటాను. ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ తను చెప్పిన మాట ప్రకారం నేను నడుచుకున్నాను. తను ఉండాలి, కానీ తను ఉండలేదు అన్ఫార్చునేట్లీ. సరే నాన్న, ఓకే. ఇంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు, నా గొంతు పోతుంది. నీ ఇష్టం. ఇప్పుడు నీ ఇష్టం అని నేను చెప్పలేను, కానీ అది అమ్మాయి ఇష్టం. అమ్మాయి ఏం స్టెప్ తీసుకుంటుంది అనేది, అది మరి ఎటువంటి సర్ప్రైజెస్ నీకు తొందరలో కనిపిస్తాయో మాకైతే తెలియదు. నువ్వైతే ఫోన్ పెట్టేసానన్నా, అమ్మాయితో మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ. నువ్వు ఉన్న లైన్ లో ఉన్నావు అమ్మా ప్రియా? ఉన్నాను సార్. మరి నువ్వు ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఉపయోగం ఏముందమ్మా? అగ్రిమెంట్ అనేది ఓకే సార్. ఏం అగ్రిమెంట్ అమ్మా? జీవితానికి సంబంధించి అగ్రిమెంట్లు ఏంటమ్మా అసలు? అమ్మా ఏంటమ్మా అగ్రిమెంట్? 4 గీసుకోవటానికి పనిచేస్తుందమ్మా అది? మేము ఒక్కరినే కాదు సార్ తప్పు చేసింది, చాలా మంది చేస్తున్నారు. ఎవరు కర్మన వాళ్ళు పోతారు, అది వదిలేసి నీకంటూ ఒక ఇంగితం, ఒక జ్ఞానం ఉండక్కర్లేదా? ఇప్పుడు నట్టెట్టు ముంచిపోయాడు, ఏం చేద్దాం అనుకుంటారులే. అటువంటి మనిషి నీకు ఉన్నా కూడా యోగ్యుడు కాదులే అమ్మా. అటువంటి మనిషితో నువ్వు ఒక్కరోజు కూడా ప్రయాణం చేయలేవు. ముందే తెలిసింది, సంతోషపడండి. ఇటువంటి మనిషి ఈ రోజు ఇలా పోతున్నాడు అనేది నీకు ఒక శుభ సూచకం. మర్చిపో, ఇది ఒక పీడకల. ఇప్పుడు వరకు జరిగింది అన్నది ఒక పీడకల. ఇక్కడి నుంచి ఇది ఒక శుభ సూచకం. నువ్వు మాకు ఫోన్ చేయకపోతే ఏమై ఉండేది? వాడు వెళ్ళిపోయాడు అనే ఉద్దేశంతో నుయ్యో గొయ్యో చూసుకునేదానివి. ఆ మనిషి యొక్క అసలు రంగు ఏంటన్నది నీకు క్లియర్ కట్గా అర్థమైంది. మేము కూడా అది సర్టిఫై చేస్తున్నాం. అటువంటి మనిషి నీకు కరెక్ట్ కాదని చెప్తున్నావు. నీ వేరే గోల్స్ పెట్టుకుని నువ్వు ముందుకెళ్ళు అని చెప్తున్నావు. ధైర్యంగా ముందుకెళ్ళు. నాకు కావాలి అనే ఆప్షన్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఖచ్చితంగా నిన్ను స్వచ్ఛంగా ప్రేమించి, నువ్వంటే నమ్మి, నీకు కావలసినటువంటి బెటర్ హాఫ్ నీ దగ్గరికి తొందరలోనే వస్తాడు. మీ తల్లిదండ్రుల సమక్షంలో నువ్వు ఇప్పటికైనా ఇంకో తప్పు చేయకుండా పెళ్లి, పార్ట్నర్ అనేటటువంటి అంశాలు ఎప్పుడన్నా ఆలోచించినట్టుగా అయితే కనుక అది దయచేసి నీ బుర్ర వాడద్దు. మీ తల్లిదండ్రుల బుర్ర వాడి వాళ్ళు తీసుకొచ్చే సంబంధాన్ని చేసుకో. ఇంకొకసారి ఏం ట్రై చేయలేమా సార్? ఏంటన్నా? ఇంకొకసారి ఏం ట్రై చేయలేమా? లేదమ్మా, అసలు 0.5% ఆశ కూడా కనిపించట్లేదమ్మా. ఇంకోసారి మోసపోవటానికి నువ్వు రెడీ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంకోసారి మోసపోవటానికి కూడా నేను రెడీ అంటే కనుక అతను కాళ్ళ వేళ్ళ పడి ఇంకో విధంగా భయపెట్టి, బాధ పెట్టి, కేసులు పెట్టి అతన్ని లొంగ తీసుకుని మనకు కావాలంటే నీ దగ్గర పెట్టచ్చు. ఎన్ని రోజులు? 3 రోజులు ముచ్చట. మళ్ళీ యథా రాజ తదా ప్రజ. ఓకే సార్. అగ్రిమెంట్లు ఏంటి, లివిన్లు ఏంటి? సరే అయ్యింది, ఏదో అయింది, అయిపోయింది, దాన్ని వదిలేసేయండి. చక్కగా ఫ్రెష్ గా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. ఏనన్నా? ఓకేనా? ధైర్యంగా ఉండాలి. నీ అదృష్టం ఏంటంటే నువ్వు ఎవరినైతే సోకాల్డ్ ప్రేమ అనే భావంతో ముందుకెళ్తున్నావో ఆ మనిషి యొక్క క్యారెక్టర్ నీకు ముందుగానే తెలిసింది. ఎస్. సో ఇప్పటికైనా కూడా అమ్మ పేడ విరగడైపోయిందిరా బాబు అని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళి. ఓకే, ఆల్ ది బెస్ట్. రైట్ ప్రియా, థ్యాంక్ యూ. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అనే కదండి ఊరుకుంటున్నారు. ఇలాంటి పనులు, ఇలాంటి విషయాలు చూస్తా ఉంటే ఎస్, కనీసం కనువిప్పన్నా కలిగింది అనుకో, కనీసం ఆలోచించగలిగితే బ్రతికి సాధించాలి కదా. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.